జేఎన్‌టీయూకే స్పెషల్ సప్లీకి అందరూ కూడా ఫీజులు కట్టేశారు. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయా అని జెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. సో, చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతా ఉన్నారు. ఈ టైమ్ టేబుల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? రిలీజ్ అయిన టైమ్ టేబుల్స్‌లో ఆడ్ సెమిస్టర్‌కి, ఈవెన్ సెమిస్టర్‌కి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో? ఈ హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయి? ఎలా వస్తాయి? అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెడితే ఏంటంటే జూన్‌లో వచ్చేసరికి ఈ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. నాకు తెలిసి జూన్ 15థ్ తర్వాతే మీకు స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేదానికి ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ సప్లీలు జరిగే బీటెక్ వాల్యుయేషను ఇయన్నీ మార్క్స్ ఎంట్రీ, ఈ రిజల్ట్స్ ఇవున్నాయి. ఇంకా సెటిల్ కౌన్సెలింగ్‌లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి కొంచెం డిలే చేయడం జరిగింది. నాకు తెలిసి జూన్ ఎండింగ్‌కి అవ్వచ్చు. అయితే జూన్ మొదటి వారంలో మీకు ఈ స్పెషల్ సప్లీకి సంబంధించిన టైమ్ టేబుల్స్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆడ్ సెమిస్టర్, ఈవెన్ సెమిస్టర్ అని లేకుండా పొద్దున పూట ఒకటి పెడితే మధ్యాహ్నం పూట ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పూట 1-1 పెట్టారనుకోండి, మధ్యాహ్నం పూట 1-2 లేకపోతే మధ్యాహ్నం పూట 2-1 తెల్లారి పొద్దునే 1-2 2-2 ఇలా పెట్టేదానికి ఉంటుందండి. ఓకేనా? ముందు ఫోర్త్ ఇయర్ పెడతారు, ముందు ఫస్ట్ ఇయర్ పెడతారు. ఇలా ఏం లేదు. ర్యాండమ్‌గా ఎట్లా కుదిరితే అట్లా చేస్తారు. ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఆ సెమిస్టర్‌కి, దానికి ఫ్యాకల్టీ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఇన్విజిలేషన్ చేయడానికి ఆ రోజు ఉన్న షెడ్యూల్‌ని బట్టి వేరే పనులేమి లేకపోతే సో, ఆ టయానికి ఆ సెమిస్టర్ అనేది పెట్టే విధంగా ఉంటుందండి. ఇక హాల్ టికెట్స్ అంటారా? హాల్ టికెట్స్ లాస్ట్ టైమ్ వచ్చేసరికి వెబ్‌సైట్‌లోనే పెట్టారు. అయితే ఇప్పుడు ఈసారి కాలేజీలోనే మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అటానమస్ అయినా, అఫిలియేటెడ్ అయినా. ఎందుకంటే అటాచ్‌మెంట్ చేసుకోకుండా వస్తా ఉన్నారు. ప్రిన్సిపల్ సైన్ ఏం లేకుండా. పోయినసారి డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ఎళ్లారు. సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి పోయినసారి ఇచ్చారు. ఈసారి మాత్రం కాలేజీలోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజీ లేకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి వెబ్‌సైట్‌లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, దాంట్లో డౌన్‌లోడ్ చేసుకొని వస్తే వాళ్ళకేమైనా ఎక్సెప్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఓవరాల్‌గా అయితే ఎగ్జామ్‌కి సంబంధించిన అప్డేటు, హాల్ టికెట్‌కి సంబంధించిన అప్డేటు ఇదండి. హాల్ టికెట్స్ అయితే వారం ముందు గాని, 10 రోజుల ముందు గాని రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. టైమ్ టేబుల్స్ అయితే వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.